హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్. మనం ఈ వీడియోలో శాకాహారి ఆహారం గురించి మాట్లాడబోతున్నాము. శాకాహారి ఆహారం మూత్రపిండాల వైఫల్య రోగులకు మంచిది లేదా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. కానీ మొదటిగా శాకాహారి ఆహారం వెజిటేరియన్ ఆహారం నుండి ఎలా వేర్పించబడుతుందో అర్థం చేయండి. భారతదేశంలో 60 నుంచి 70% వెజిటేరియన్లు ఉన్నారు అని కారణం. ఇప్పుడు శాకాహార ఆహారం మరియు వెజన్ ఆహారం మధ్య ఏమి వ్యత్యాసం ఉంది? శాకాహారి ఆహారంలో మేము ఏ జంతువు నుండి ఎటువంటి ఆహారాన్ని తీసుకోము. శాకాహారులు పాలు, పనీర్, మలై, నెయ్యి తీసుకుండా ఉంటారు. మిల్క్ నుండి మీరు ఈ 4లను తీసుకుంటారు. కూరగాయలు, పప్పులు మరియు ఇతర పదార్థాలు కూడా ఉన్నాయి. కానీ వేజన్ ఆహారంలో మిల్క్ పదార్థాలను తీసుకోలేము. కానీ వేజన్ ఆహారంపై కూడా చాలా కాలం నుండి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధన ఫలితాలు చాలా మంచివేయవు. కారణం, మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ గురించి తెలియచేయడానికి మార్కర్ ఒకటి ఉంది. దాని పేరు టిమావో. మీరు గూగుల్లో శోధించి చూడగలరు మరియు చాలా సమాచారం పొందవచ్చు. మాంసాహారంలో టిఎన్ఏఓ ఎక్కువగా ఉంటుంది. మాంసాహారం తినేవారి శరీరంలో టిఎన్ఏ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ కారణంగా వారి శరీరంలో ప్రారంభంలో ఉండే వ్యాధి అధికంగా ఉంటుంది. కాబట్టి మనం ఇద్దరిని తీసుకుంటే, ఒకరు నాన్ వెజిటేరియన్ డైట్లో, మరొకరు స్వచ్ఛమైన శాకాహారి ఆహారంలో ఉన్నారు. కాబట్టి పూర్తి శాకాహారుల శరీరంలో టిఎన్ఏ స్థాయిలు తగ్గబడుతుంది అని చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇప్పుడు మేము టిఎంఓకి కిడ్నీలతో ఏమి సంబంధం ఉందనో అర్థం చేస్తాము. మీ శరీరంలోని మూత్రపిండాల్లో వెలువడినవి 2 రకాల క్షతోలులు ఉన్నాయి. బీపీ, షుగర్ వల్ల డ్యామేజ్ అయితే కిడ్నీలో కొన్ని భాగాలు చనిపోతాయి. మరణం కనిపిస్తున్నాయి. కానీ కొన్ని భాగాలు వాపుకు వెళ్లి ఉన్నాయి. అందువల్ల మూత్రపిండాల్లో పురుగు ఉంటుంది. ఇది నెఫ్రాటిస్ అని కూడా పిలుపుతున్నారు. మీరు ఎలాంటి విధంగా ఈ నెఫ్రిటిస్ను గుణపడించినా ఆ సమయంలో మూత్రపిండాలు కొంతవరకు ఫంక్షనల్ అవుతాయి. మూత్రపిండాల యొక్క ఆ భాగం నుండి మంటను తొలగించాలనుకుంటే మనకు 2 విషయాలు అవసరం. మొదటిగా, మందుల ద్వారా అది తగ్గించాలి. రెండోది, వాపు మళ్లీ రాకూడదు. మీరు పునరావుటకు స్వెల్లింగ్ రావడానికి కోరుకుంటే అన్నన్ను ఔషధంగా మార్చడం ఉత్తమం. కాబట్టి తినడం మరియు త్రాగటంలో స్లైట్ మార్పు చేయండి. మనం మాంసాహారులు లేదా సర్వభక్షకులు కాదు. మేము శాకాహారులమని దానిని పూర్తి శాకాహారిగా మార్చుకోవాలి. అప్పుడు శరీరంలో మంట వచ్చే అవకాశాలు తగ్గాలని మన టిఎం స్థాయిలలో అతిపెద్ద ప్రయోజనం లభిస్తుంది. ఇప్పుడు వెజిటేరియన్ లేదా వీగన్ గురించి మాట్లాడటం ప్రారంభించాక, వీగన్లలో విటమిన్ డి లేదా బి12 లేక ఉంటుందని ప్రశ్నలు ఉన్నాయి. శరీరంలో లోపాలు ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది కూడా నిజం. మనం పూర్తి శాకాహారికి వెళ్లి అక్కడ విటమిన్ డి మరియు బి12 లోపం కనిపిస్తుంది. శుభ్ర శాకాహారులలో ఇది అధికంగా కనిపిస్తుంది. But what should we do? మనం అది పరిగణించాలి. If we switch to a pure vegan diet where we eliminate milk, cream, butter, ghee, then we need to incorporate other nutritious foods. ఉదాహరణకు, ఆ పేషెంట్లకు పప్పుల పరిమాణాన్ని పెరిగించితే అది మాకు ప్రయోజనం కనిపిస్తుంది. మనం పాలకు సోయా పాలు ఇవ్వాలి అని చెప్పినా అప్పుడు మన పాలు కాల్షియం అవసరాలు పూర్తి అవుతాయి. మీరు ఆవు పాలను సోయా పాలతో తులుములు చేయవచ్చు. 2 వాటికి ఒకే శక్తి ఉంది. మీరు కేవలం ఆహార వస్తువులను మార్చాలి. మీరు పనీర్ తినాలనుకుంటే పనీర్కు బదిలీగా టోఫు తీసుకోవాలి. పాలకు బదిలీ సోయా పాలు తీసుకోవడం ద్వారా వెజిటేరియన్ ఆహారం తీసుకోవడం వల్ల రోగి యొక్క టిఎంఏడబ్ల్యూ స్థాయిలలో వ్యత్యాసం కనిపిస్తుంది. మన ఆహారం లేదా జీవన శైలిలో మార్పులు మాత్రమే కాకుండా మన ఆరోగ్యంపై దీర్ఘకాల ప్రభావం ఉంటుంది. మీరు శాకాహారి ఆహారాన్ని అనుసరిస్తారని మరియు శాకాహారి ఆహారాన్ని అనుసరించడం ద్వారా మీరు మీ మూత్రపిండాల పరిస్థితిని చాలా వరకు స్థిరీకరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు వెజన్ ఆహారం అంటే ఏమిటి? అది ఎలా ఉంది? అదిలో ఎన్ని పరిష్కారాలు పడుతున్నాయి? మేము భవిష్యత్తు వీడియోలో దీని గురించి చర్చ చేస్తాము. అందువల్ల నేను వీడియో తొలగించకుండా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. తర్వాత వీడియోలో కలుస్తాము. వీడ్కోలు.